హలో ఫ్రెండ్స్, నీతోనే డాన్స్ 2.0గా ఇక ఈ వారం ఏముండబోతుందంటే జడ్జెస్ అయితే ఛాలెంజ్ అయితే ఇస్తారనమాట. ఈ ఛాలెంజ్ అనేది వీళ్ళు పర్ఫార్మెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ వారం ఇలా అయితే ఉండబోతుంది అనమాట. అంతేకాకుండా ఇక ఇవి జడ్జెస్ ఛాలెంజ్లో చూస్తే ఇక అమర వాళ్ళకి చూస్తే మాత్రం హీల్స్ మీద డాన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ హీల్స్ మీద ఇద్దరు కూడా డాన్స్ అయితే పూర్తిగా చేసేస్తారు నాన్ స్టాప్గా. ఇక వీళ్ళకైతే ఇక్కడ గోల్డెన్ విజిల్ వస్తుంది. అందరికీ కూడా ఈ పర్ఫార్మెన్స్ అనేది నచ్చుతుంది అనమాట. ఇక తర్వాత మానస్ అలానే భానుశ్రీ వాళ్ళకి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఇక వీళ్ళకి ఒక ప్రాపర్టీతో డ్యాన్స్ చేయాలని అయితే చెప్పడం జరిగింది. ఇక వాళ్ళు కూడా ప్రాపర్టీతోనే డ్యాన్స్ అయితే చేస్తారు. ఇక కానీ అక్కడ అనడం అయితే ఏంటంటే ప్రాపర్టీతో చుట్టూరు తిరుగుతూ అదే డ్యాన్స్ చేస్తారు, ఇంకేం చేయలేదు మీరు అనేది అక్కడ అనడం అయితే జరుగుతుంది. అక్కడే వాళ్ళకి స్కోర్ అనేది చాలా తక్కువ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. అలానే చూస్తే విశ్వ అలానే నైని పావని వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే వీళ్ళకి కూడా ఒక ఛాలెంజ్ ఇస్తారు. ఆ ఛాలెంజ్లో కూడా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసినట్టు వాళ్ళకి జడ్జెస్కి అయితే బాగా నచ్చుతుంది అనమాట. ఇక ఆ తర్వాత ఏక్నాథ్ హారిక వాళ్ళకి చూస్తే మాత్రం వాళ్ళకి లెగ్స్ మీద డ్యాన్స్ అయితే చేయాల్సి ఉంటుంది కాదు, అది కూడా చేస్తారనమాట. మరి వాళ్ళు బాగానే చేసినట్టయితే అనిపిస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళకి ఎందుకు స్కోర్ తగ్గించారు అనేది అయితే చూడాల్సి ఉంటుంది. మనం ఫుల్గా చూసి తెలుసుకుందాం. ఇక బ్రిట్టు సంధ్య వాళ్ళకి చూస్తే మాత్రం వీళ్ళు ఒక ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఒక యాక్ట్ లాగా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళైతే చేసేస్తారు. జడ్జెస్కి చాలా బాగా నచ్చుతుంది. ఇక ప్రిన్స్ ఆవర్ అలానే చూస్తే వాసంతి వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఏక్నాథ్ హారిక వాళ్ళకి ఇక ప్రిన్స్కి కొంచెం ఫైట్ అయితే జరుగుతుంది అనమాట. ఇక ఫుల్గా ప్రోమో వచ్చిన తర్వాత ఏమేమి జరిగింది అనేది మళ్ళీ వీడియో అయితే వస్తుంది. ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్.